శివ ఆమెకి చాలా దగ్గరగా నిలబడి ఉన్నాడు. ఆమె గుండె భయంతో కొట్టుకుంటుంది. ఎలా ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం మానస అని అంటాడు శివ వెటకారంగా. మానస మౌనంగా అతన్ని చూస్తుంది. శివ ఆమెకు ఇంకా దగ్గరగా వచ్చాడు. వంశీని వదిలేసి నాతో చేతులు కలిపావనుకో మనిద్దరం కలిసి ఈ కంపెనీని చాలా హ్యాపీగా చూసుకోవచ్చు. మానస ఆశ్చర్యంగా చూసింది. శివ నవ్వుతూ కొనసాగించాడు. వాడికి డైవోర్స్ ఇచ్చెయ్యి. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఆ మాట విన్న మానస ముఖంలో అసహ్యం స్పష్టంగా కనిపించింది. ఒకరి భార్యతో ఇలా మాట్లాడడానికి నీకు షేమ్‌గా లేదా? శివ చిన్నగా నవ్వాడు. షేమా? నిన్ను నేను చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను తెలుసా? హర్షకి నీకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడే నీ ఫోటో చూసి పడిపోయాను. అప్పటినుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. సో, నేనెందుకు సిగ్గుపడాలి చెప్పు? మానస అతని వైపు అసహ్యంగా చూసింది. నిన్ను చూస్తే నాకు రావణాసురుడు గుర్తుకొస్తున్నాడు అని కోపంగా అంది. శివ నవ్వాడు. రావణాసురుడా? కానీ నేను నిన్ను ఎత్తుకుని నా క్యాబిన్‌కి తీసుకురాలేదే అని అన్నాడు. నువ్వే నీ కాళ్ళతో నా దగ్గరికి వచ్చావు అంటూ మానస ముఖం మీద పడి ఉన్న జుట్టుని తాకపోయాడు. మానస ఒక్కసారిగా అతని చేతిని దూరంగా తోసేసింది. నా దగ్గరికి రాకు అని గట్టిగా అంది. శివ కాసేపు ఆమెను చూస్తూ నిలబడ్డాడు. మానస వెంటనే పక్కకు తప్పుకుని తలుపు వైపు పరిగెత్తింది. అదే సమయంలో శివ ఆమె చీర పైటను పట్టుకోబోయాడు. మానస ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. అతని చేతికి పైట కొంగు అందబోయే లోపే ధడ్ అనే శబ్దంతో శివ ముఖంపై ఒక గట్టి దెబ్బ పడింది. శివ తూలిపడ్డాడు. మానస భయంతో ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. ఆమె ముందున్న వ్యక్తిని చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వంశీ! వంశీ కళ్ళల్లో కోపం. అతని చూపు శివ మీదే ఉంది. మానస మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వంశీని గట్టిగా పట్టుకుంది. వంశీ ఆమెను తన దగ్గరికి తీసుకున్నాడు. భయపడకు మానస. వాడు నిన్ను ఏమీ చేయలేడు అని చెప్పాడు. మానస అతన్ని మరింత గట్టిగా కౌగిలించుకుంది. వంశీ ఆమె తలపై చేయి వేసి నేను వచ్చాను కదా అని మెల్లగా అన్నాడు. శివ మాత్రం తన చెంపని పట్టుకుని వంశీ వైపు కోపంగా చూస్తున్నాడు. వంశీ అతని వైపు ఒక్కసారి చూసి ఏమీ మాట్లాడకుండా మానస చేతిని పట్టుకుని బయటికి తీసుకువెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత కారు ఇంటివైపు వెళ్తూ ఉంది. మానస ఇంకా మౌనంగానే ఉంది. వంశీ ఆమె వైపు ఒకసారి చూశాడు. నేను సరైన సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. మానస కళ్ళల్లో మళ్ళీ భయం మెరిసింది. వంశీ గొంతు ఆవేదనతో నిండిపోయి ఉంది. లేకపోతే ఏమయ్యేది చెప్పు? మానస తలదించుకుంది. వంశీ కొద్దిసేపు మౌనంగా ఉండి అసలు ఆ రాక్షసుడి కాబిన్‌లోకి ఎందుకు వెళ్ళావు? అని అడిగాడు. మానస నెమ్మదిగా అతని వైపు చూసింది. థాంక్స్ వంశీ. నేను ఆ ఓల్డ్ ప్రాజెక్ట్స్ గురించి ఆధారాలు వెతకడానికి వెళ్ళాను. వంశీ ఆమె మాట పూర్తయ్యేలోపే అవన్నీ నేను చూసుకుంటాను కదా మానస అని కోపంగా అన్నాడు. నీకేదన్నా అయితే నేను భరించగలనని నువ్వు అనుకుంటున్నావా? మానస అతని వైపు చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయింది. వంశీ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక మీదట
ఇలాంటి పని ఏదైనా ఉంటే నాకు చెప్పు చెయ్యి. నేను చూసుకుంటాను. మానస మెల్లగా తల ఊపింది. కారు నిశ్శబ్దంగా ఇంటివైపు కొనసాగింది. కానీ వంశీ మనసులో మాత్రం ఒకటే ఆలోచన తిరుగుతా ఉంది. శివ చేసిన తప్పులకి టైం చూసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. రాత్రి ఇంట్లో అందరూ నిద్రలోకి జారుకున్నారు. గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మానస గాఢ నిద్రలో ఉంది. కానీ వంశీకి మాత్రం నిద్ర రావడం లేదు. శివ క్యాబిన్‌లో జరిగిన సంఘటన, మానస భయపడిన క్షణం అతని కళ్ళ ముందే తిరుగుతున్నాయి. నెమ్మదిగా మంచం మీద నుంచి లేచాడు. మానసకి నిద్రాభంగం కలగకుండా అడుగులు వేస్తూ బయటికి వచ్చాడు. హర్ష తనకు అప్పగించిన ఫైల్స్ ఒక్కొక్కటిగా తీసి చూడడం ప్రారంభించాడు. శివ చేసిన మోసాలకి సంబంధించిన ఏదైనా ఆధారం దొరకకపోతుందా అని చాలాసేపు వెతికాడు. ప్రతి డాక్యుమెంట్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అప్పుడే వెనక నుంచి చిన్నగా అడుగుల శబ్దం వినిపించింది. వంశీ తిరిగి చూడకుండానే మనసా అని పిలిచాడు. సమాధానం లేదు. కొద్ది క్షణాల తరువాత మానస వచ్చి అతని వెనక నిలబడింది. నిద్రలో ఉన్నట్లే అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజంపై తల వాల్చింది. వంశీ చిన్నగా నవ్వాడు. ఏం చేస్తున్నావు? ఇంకా ఎంతసేపు? నువ్వు లేకుండా నాకు నిద్ర రావడం లేదు. మానస మృదువుగా అంది. వంశీ ఆమె చేతులపై తన చేతులు వేశాడు. నేను ఈ పని పూర్తి చేసుకుని వస్తాను. నువ్వెళ్ళి పడుకో అని అన్నాడు వంశీ. మానస వెంటనే నాకు నువ్వు తోడు కావాలి అని అంది. వంశీ నవ్వుతూ వస్తాను కానీ ఇలా చిన్నపిల్లలా మారం చేస్తే ఎలా చెప్పు అని అడిగాడు. మానస వెంటనే నేనింకా చిన్నపిల్లనే కదా అని అంటుంది. వంశీ ఆమె వైపు తిరిగి చూశాడు. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ చిన్నపాటి అలకను చూసి అతని ముఖంలో చిరునవ్వు విరిసింది. అవునా అంటూ ఆమెను తన దగ్గరికి తీసుకుని తన వడిలో కూర్చోబెట్టుకున్నాడు. మానస అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. వంశీ ఆమె చూపుని తట్టుకోలేక చిన్నగా నవ్వుతూ అలా నన్ను చూసి రెచ్చగొట్టుకు మానస ఏమీ మాట్లాడలేదు. అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. కొన్ని క్షణాలు ఇద్దరూ అలాగే ఉండిపోయారు. ఆ రోజు కలిగిన భయం, ఆ రోజు ఎదురైన ప్రమాదం, ఇన్నాళ్లుగా వాళ్ళ మధ్య ఉన్న బాధ అన్నీ ఆ కౌగిలిలో కరిగిపోయినట్లుగా అనిపించింది. మానస మెల్లగా వంశీ మెడపై ఒక ముద్దు పెట్టింది. వంశీ ఆమెను తన దగ్గరికి మరింతగా తీసుకున్నాడు. ఆమె మనసులో ఏముందో అతనికి అర్థమైంది. మాటలు అవసరం లేని ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోయింది. ఇన్నాళ్లుగా అనుమానాలు, అపార్థాలు, బాధలు వాళ్ళని ఎంత దూరం చేసినా ఆ రాత్రి మాత్రం వాళ్ళని ఎవ్వరూ విడదీయలేనంతగా ఇద్దరూ ఒకటైపోయారు. మరుసటి రోజు వంశీ ఉదయాన్నే లేచాడు. మానస ఇంకా నిద్రలోనే ఉంది. ఆమెను నిద్ర లేపకుండా నిశ్శబ్దంగా బయటికి వచ్చాడు. ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. శివ చేసిన తప్పులకి చట్టం ముందు సమాధానం చెప్పించే సమయం వచ్చింది అని మనసులో అనుకున్నాడు. ఈ కథ కొనసాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ అండి. ఉంటాను.